హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం కరకరలాడే గుల్లగా ఉండే మంచి స్మూత్ అయిన జంతికలను చేసుకుందామండి. జంతికల పిండికి ఈ విధంగా నేను ఒక లోటాతో 2 లోటాలను కొలుచుకున్నానండి. ఈ పిండి అయితే 2 కేజీ బియ్యానికి 1/4 కేజీ పచ్చిశనగపప్పు, 50 గ్రాములు సగ్గుబియ్యము వేసి బియ్యాన్ని ఎండబెట్టి కడిగిన తర్వాత ఎండిన తర్వాత ఈ 2 కూడా వేసి కలిపి ఎండబెట్టి ఆడిచ్చిన పిండి అండి. ఇది 2 లోటాలు తీసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని 1 లోట వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్ వేసిన తర్వాత వాము 2 స్పూన్లు వాము వేసుకుని, వాము వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా కాగి మరిగిన తర్వాత నీరు తిరగబడిన తర్వాత మనం పిండి వేసుకుందామండి. ఈ విధంగా వేస్తే జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఈ విధంగా మనం పిండిని వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. జంతికలు మరలా ఎప్పుడు చేసినా ఈ విధంగానే వండాలనుకుంటారు. ఈ విధంగా మనం పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చక్కగా కలుపుకోవాలి. ఈ గిన్నెలో అయితే కలుపుకోవడం కుదరదండి. వేరే ఖాళీ ఒక బేషన్లోకి పిండిని తీసేసుకుందాం. ఈ విధంగా తీసుకుని మనం ఇదంతా ఒకసారి కలిపి ఒక పక్కకి సగం పెట్టుకుని ఈ సగంలో మరలా వేడి వాటర్ అయితే వేసుకొని అవసరం లేదండి. మనకి ఎంత కావాలో మామూలుగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. జంతికి ఏ విధంగా లూజుగా కావాలో ఆ లూజుని మనం మామూలు వాటర్ తోటే కలుపుకొని మనం జంతికలను వేసుకుందాం. జంతికలు వేసుకోవడానికి పాన్లో నూనె వేసుకోవాలి. మనం అవి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మనం ఈ జంతికలను వేసుకుందామండి. ఈ విధంగా వాటర్ వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం జంతికలను వేసే జంతికల గొట్టాల్లో ఈ విధంగా నూనెను ఈ విధంగా రాస్తే పిండి అతుక్కోకుండా వస్తుంది. మనం రెండిట్లకి కూడా ఈ విధంగా నూనెను రాసుకోవాలి. మనకి లూజీ పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. బాగా లూజుగా అయితే చేసుకోకూడదు. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత మనం జంతికలు పిండిని ఈ విధంగా వేసుకుని మనం జంతిక చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. చక్కగా వేగిందండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. బాగా అయితే వేగిపోకూడదు. చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని మనం తీసేసుకుందామండి. ఈ కలర్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం పిండినంతా కూడా ఈ విధంగానే వేసుకోవాలండి. ఒక బెజ్జాల గిన్నెలో వేసుకుంటే నూనె ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. మనము జంతికలన్నీ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి. జంతికలను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా గుల్లగా వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. మరి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా ఉంటాయండి. చూస్తుంటేనే జంతిక ఎంత గుల్లగా వచ్చిందో తెలిసిపోతుంది కదండి. మరి మీరు కూడా ఈ విధంగా వండండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.